ఇప్పుడే డాష్ ఇచ్చినట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీరెడ్డి వ్లాగ్స్. మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే మాత్రం నా మీద చాలా అయితే చూపిస్తున్నారు. ఈ సపోర్ట్ అండ్ లవ్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. సో అలానే మీరు నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వంశీరెడ్డి వ్లాగ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బయటికి వెళ్ళేసి మన TVS XLకి అయితే సర్వీస్ చేయాలి. అండ్ దగ్గరలోనే TVS షోరూమ్ అయితే ఉంది. సో మనం అక్కడికి వెళ్ళేసి మన XL ఇచ్చేసి అండ్ అలానే లంచ్ కూడా బయట చేసేసి తర్వాత రూమ్కి వచ్చేయాలి. అండ్ కటింగ్ కూడా చేయించుకోవాలి. సో మనం ఇంకా లేట్ చేయకుండా మనం బయటికి వెళ్ళేసి షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం బైక్ మన షోరూమ్లో ఇచ్చేసి ఇంకా షోరూమ్ పక్కనే ఏంటంటే కొంచెం దూరంలో హోటల్ అయితే ఉంది. హోటల్ పేరు వచ్చేసి దర్శన్. సో వచ్చేసి ఇప్పుడే మీరు వచ్చేసి ఇప్పుడే ఇదేంది గోబీ మంచూరియా అయితే చెప్పాను. గోబీ మంచూరియా అండ్ పన్నీర్ పరోటా ఈ రెండు తినిన తర్వాత కర్డ్ రైస్ అయితే టేపులో వచ్చేస్తాను. ఈ రెండు తినిన తర్వాత కర్డ్ రైస్ అయితే తినేస్తాను. తినేసి కొంచెంసేపు ఒక 2 minutes ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను, ఎందుకంటే AC ఉంది. ఒక 2 minutes రెస్ట్ తీసుకొని తర్వాత షోరూమ్ కాడికి వెళ్ళి మన వెహికల్ తీసుకొని ఇంకా రూమ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఇప్పుడే సర్వీస్ అయితే అయిపోయింది ఇక్కడ. సో అన్న వాళ్ళు ఇప్పుడే తినేసి అయితే వచ్చాను కదా. సో సర్వీస్ అయిపోయింది. టోటల్గా ఏంటంటే మనకు 500 అయితే అయింది. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశారు, మిగతా కొన్ని అన్ని చెక్ చేశారు. ప్రాబ్లం అయితే ఏం లేదు, ఓన్లీ ఇంజిన్ ఆయిల్ ఒకటే ప్రాబ్లం, అది చేంజ్ చేయించేశారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే సర్వీస్ ఛార్జ్ వచ్చేసి సర్వీస్ స్టేషన్ 500 తీసుకుంటారు, 400 పైన. మనకన్నా అయితే 200లో తీసుకున్నారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే भैया, आपका नाम क्या? धर्मेश भाई. ओके ओके, हाँ बराबर, जरूर जरूर, इधर आए तो जरूर. अभी काश्मीर ना, हाँ अभी भैया मुंबई से मैं कन्याकुमारी जाते. ఇదిగోండి మన బైక్ మొత్తం రెడీ అయితే అయిపోయింది. వాటర్ వాష్ కూడా అయిపోయింది. దగ్గర మెరిసిపోతుంది మన బండి, మామూలుగా లేదు, మెరిసిపోతుంది అంటే. యాక్చువల్గా సీట్ కవర్, ఇది సీట్ కవర్ అన్న, ఈ ట్యాంక్ కవర్ ఉంది కదా, ఈ ట్యాంక్ కవర్ ఉంది కదా, ఈ ట్యాంక్ కవర్ అయితే మనం కొత్తది వేపియాలా. ఎక్కడన్నా సీట్స్ ఇవి కుడతా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోయి ట్యాంక్ కవర్ అయితే వేపిద్దాం. సో ఫైనల్గా మనం ఇక్కడ నుంచి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఏదైనా వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ అయితే తీసుకొని పోదాం మనం. ఇప్పుడే ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకున్నా. ఫ్రూట్స్ అంటే ఏదో కర్బూజ్ ఉంది కదా, కర్బూజ్ తీసుకున్నా ఒక 100 రూపీస్కి. ఇదిగోండి మనం హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓంకార్ 2 మాల్ అంట. హోటల్ రిలాక్స్ ఇన్ ఇదే, బట్ కానీ మనం బండి పక్క అయితే పార్క్ చేసుకోవాలి. చూడండి మాల్ అయితే మాత్రం చాలా పెద్దది. మాల్ అనుకోవాలా, షాపింగ్ మాల్స్ అనుకోవాలండి, షాపింగ్ మాల్సే. ఇక్కడ మనం బైక్ పెట్టేదానికన్నా సందుకోలేదు. ఇక్కడ ఉందిలే, ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ పెట్టేసి ఇంకా ఎట్లో గ్యాప్ అయితే ఉంది. ఇక్కడ గ్యాప్ లేకపోయింటే నేను మళ్ళీ పార్కింగ్ కోసం ఎత్తుక్కోవాల్సి వచ్చేది. లిఫ్ట్ దగ్గర అయితే ఉన్నాం. మీకోసం ఒక విజువల్ కోసం అయితే నేను ట్రై చేసేదానికైతే ఇక్కడ కూర్చున్నా, క్లోజ్గా కూర్చున్నా లిఫ్ట్కి. ఇప్పుడు లిఫ్ట్లో ఎవరన్నా ఉండాలా, భలే ఉంటుంది. నేను క్లోజ్గా వచ్చున్నాను కదా, దడుచుకొని వస్తారు ఆడే, ఎవర్రా స్వామి అనుకుంటారు. మన వీడియోస్ అయితే మాత్రం చాలా మంది చూస్తున్నారు, చాలా సపోర్ట్ అయితే ఉంది. సో చూసిన వాళ్ళు కన్ఫామ్గా నచ్చితే కన్ఫామ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఏంటంటే కొంతమంది, అంటే చాలా మంది కాదు, కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీకు కన్ఫామ్గా వీడియోస్ కానీ నచ్చినట్లయితే కన్ఫామ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మనం అంకలేశ్వర్లో ఈ హోటల్ అయితే ఉన్నాం కదా. ఈ హోటల్ పేరు వచ్చేసి హోటల్ రిలాక్స్ ఇన్. ఎక్సలెంట్గా ఉంది. నాకైతే 1000 రూపీస్ పడింది, మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసుంటారు. అండ్ రూమ్ కూడా ఏంటంటే మార్వెలస్, ఎక్సలెంట్గా ఉంది. 1000 రూపీస్లో అంటే చాలా నీట్గా అయితే ఉంది. నేను ఓవరాల్గా ఈ రూమ్ ఎలా ఉందో ఒకసారి అయితే చూపిస్తాను, ఒక లుక్ అయితే అయింది. యాక్చువల్గా 1 డే ఉన్నాం కాబట్టి ఇలా ఉంది రూము. మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా నీట్గానే ఉంది, బట్ కానీ నా థింగ్స్ అనేవి ఉన్నాయి అంతే. చైర్ అంటే ఎక్కడంటే పెట్టేసా. AC చూడండి, అసలు చాలా అంటే చాలా నీట్గా ఉంది. టీవీ కూడా ఉంది, బట్ కానీ మనకి టీవీతో అవసరం అయితే రాలేదు. బెడ్ అయితే మాత్రం సూపర్. లైటింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది గాయస్, లైటింగ్ కూడా సూపర్. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి, మీ వాష్రూమ్ చూపించాలి కదా. అండ్ ఇలానే మీకు ఇక్కడ మన కబోర్డ్ కూడా ఉంది, ఏదన్నా మనం డ్రెస్సెస్ అలా పెట్టుకునే దానికి. అండ్ వాష్రూమ్
మెయిన్ వాష్రూమ్ అయితే సూపర్ ఉంది. వాష్రూమ్ కూడా అంత వెస్ట్రన్. ఇంకా లేట్ చేయకుండా ఇప్పటికి ఏంటంటే 11:10 11:20 అవుతుంది. ఆల్మోస్ట్ 10:30కి చెక్అవుట్ చేయాలి. బట్ కానీ మన అన్న వాళ్ళు ఏమనలేదు, సరే ఓకే బ్రో క్యారీ అంటే వదలకుండా అన్నారు. త్వరగా ఏంటంటే ఇంక లగేజ్ ప్యాక్ చేసి కిందకి వెళ్ళి బైక్ అయితే మనం మౌంట్ చేయాలి. నా లగేజ్ చూడండి, ఒక మూల ఎట్టబడేసాను, అక్కడ పడేసాను. మొత్తం లగేజ్ అంతా ఏంటంటే అక్కడ పడేసాను. ఇప్పుడంతా ఏంటంటే మళ్ళీ లగేజ్ అంతా సెట్ చేసుకోవాలి. ఇప్పుడే కిందకి వెళ్ళేసి ఇంకా మన లగేజ్ అంతా మౌంట్ చేసి అయితే వచ్చేసాను. ఇంకా ఎనర్జీ అయితే పోయింది. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలంటే కొంచెం ఎనర్జీ అయితే కావాలి. అందుకని కనిపించలేదు, ఇది బ్రెడ్ కనిపిస్తుందా? యా. ఇంకా అందుకని బ్రెడ్ జాము, తర్వాత జ్యూస్, మిల్క్ కూడా చెప్పాను, అది కూడా వచ్చేస్తుంది. మనకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇదే. ఇంకా ఆన్ ద వే 3 అలా ఎంతో ఆన్ ద వే ఎక్కడైనా ఇంక 3 అలా అవుతుంది కదా, అప్పుడు ఏదన్నా హోటల్స్ ఉంటే అక్కడ తినేదానికైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా ఆకలిగా ఉంది. ఇంకా ఈ బ్యూటిఫుల్ రూమ్కి మనం బాయ్ బాయ్ చెప్పే టైం అయితే ఆసన్నమైనది. ఓకే, ఇంకా బాయ్ బాయ్ ఈ రూమ్కి. ఇంక రూమ్కి బాయ్ 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 బాయ్. యాక్చువల్ బిల్లు కూడా మన వాళ్ళు ఎట్లా ప్రొవైడ్ చేశారు, సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ భయ్యా. కోయి హోటల్ ఇస్తున్నా, ఏ టైప్ మీద దియాని మేరకు బిల్. ఇక్కడ ఓపెన్గా ఉంది మనకి, చాలా అంటే చాలా మిస్ అయిపోయాను నేనైతే. చూడండి ఎంత బాగుందో అసలు. నైట్ టైం అయితే మాత్రం ఇక్కడికి వచ్చేసి శుద్ధంగా ఆరామ్సే ఒక చైర్ వేసుకొని కాలు దాని మీద పెట్టుకొని ఎట్లా నేచర్ని చూస్తుంటే ఉంటుంది, ఎట్లా లొకేషన్ చూస్తుంటే ఉంటుంది, సూపర్ ఉంటుంది కదా. సో చాలా బాగుంది. మీరు కన్ఫామ్గా అంకలేశ్వర్ సైడ్ కానీ వస్తే మాత్రం పక్కాగా నేను హోటల్ రిలాక్స్ని అయితే ప్రిఫర్ చేస్తాను. మీరు గూగుల్లో కొట్టిన వచ్చేస్తుంది, అండ్ ఓయోలో కూడా ఉన్నాయి, కన్ఫామ్గా బుక్ చేసుకోండి. గ్రౌండ్ ఫ్లోర్కి మనం వెళ్ళాలి ఇప్పుడు. ఏం మర్చిపోలేదు కదా ఈ రూమ్లో, ఈ హోటల్లో. యాక్చువల్గా ఇక్కడ ఒక మ్యూజిక్ అయితే వస్తుంది. ఈ మ్యూజిక్ కాపీరైట్ వస్తుందా పెడితే ఏమో చూద్దాం. కిందకు వచ్చి బైక్ స్టార్ట్ చేశాను కదా, భయంకరంగా ఫోన్లు వచ్చాయి. ఫోన్లు మాట్లాడేసరికి నాకైతే మాత్రం భయంకరంగా స్వెట్ వచ్చింది. ఇంకా ఈ ఓంకార్ 2 రైట్ సైడ్లో రాసింది చూడు. ఈ కెమెరా ఒకటి స్ట్రక్ అయిపోయింది అసలుకి. కెమెరా కాదు, మెమరీ కార్డ్ ప్రాబ్లం. ఇంక ఇక్కడ నుంచి ఇట్లా అయితే తిరిగాం కదా. ఓకే, आपका नाम क्या? कमल पटेल. ओके, जरूर आएगा वीडियो. मैं आपको करता हूँ 1 मिनट पैक कर लेंगे. ఓకే ఓకే షూర్. బ్రదర్ అయితే మాట్లాడారు. ఇంకా ఆ బ్రదర్తో మాట్లాడి ఇంకా హైవే మీదకైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. ఇంకంతే సీదా ఆరామ్సే హైవే ఎక్కామనుకో, ఇంకెక్కడా బాబోలేదబ్బా. ఏదైనా చేంజెస్ కానీ ఉంటే, రోడ్ చేంజెస్ అలా ఏదైనా ఉంటే మనకి డిస్ప్లే కూడా చేస్తుంటారు కదా బోర్డ్స్. మనకైతే మ్యాప్ అయితే అవసరం లేదు. నా సెకండరీ ఫోన్ పోయిన కాడి నుంచి చాలా అంటే చాలా బాధగా అయితే ఉంది. యాక్చువల్గా చాలామంది అనుకుంటున్నట్టున్నారు, బ్రో నీకు ఉండేది ఒక ఫోనే కదా అని. ఓరి స్వామి, నీదే, నీ ఆటో సౌండ్ అదే ఏందబ్బా, నా బైక్ సౌండా? నిన్నే కదా సర్వీస్ చేయించిందని ఆలోచిస్తూ ఉన్నా. ఎట్లా ఆటో సౌండ్ అది బతికిచ్చినాడు అన్న. నాకుండేది 2 ఫోన్లు, శాంసంగ్ A50 ఒకటి, తర్వాత వివో V17 Pro ఒకటి. శాంసంగ్ A50 పోయింది, అది 1.5 year క్రితం పర్చేజ్ చేశాను. వివో V17 Pro వచ్చేసి 1 year బ్యాక్ పర్చేజ్ చేశాను. నా ఫోన్ పోయింది శాంసంగ్ A50 సెకండరీ ఫోన్. అది ఈరోజు మనకి ఎదురైన ఫస్ట్ టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా పేరేదో నేను చూడలా. ఇక్కడ నుంచి సూరత్ వచ్చేసి ఒక 10 kilometers మనకు సూరత్ వస్తుంది. మనకు 10 kilometers ఇక్కడ నుంచి సూరత్ అయితే వస్తుంది. आपका वीडियो भी आएगा. ఓకే. ఓ మై గాడ్, ఇక్కడ యాక్సిడెంట్ అయిందా ఆల్టోకే. ఇప్పుడే డాష్ ఇచ్చినట్టుంది. ఎట్లో ఏం కాల, ఎట్లో బ్రేక్ వేసినట్టున్నారు. సైడ్కి కొట్టాడు, ఎట్ట కొట్టాడు నాయన. ఇదే ఎట్టో మనుషులకైతే ఏం కాలేదు, థ్యాంక్ గాడ్. నాకు తెలిసి తోలే అతనికి కొంచెం ఏదన్నా హ్యాండ్ కల్లా దెబ్బ తగులు ఉంటుంది, అది కూడా ఏం అయిండదు. ఏం కాలే, ఎట్లా దేవుడి వల్ల. మొత్తం టైర్లు గీర్లు అన్ని బెండ్ అయితే అయిపోయినాయి. హాయ్ బ్రో. Nice to meet you दोस्त. थैंक यू. So from Kashmir to कन्याकुमारी. मैं आंध्र प्रदेश से कश्मीर गया, अभी कश्मीर टू वापस कन्याकुमारी. रिकॉर्ड करते हैं, आपका वीडियो भी मेरा यूट्यूब चैनल में आएगा. Thank you. सूरत. Whenever you are, I'm also going to subscribe your channel. ओके, हाँ. Right. Hello. क्या आपका गाड़ी मेरा गाड़ी सेम?
Where do you stay during your? मैं थाने में स्टे करेगा आज नाइट. थाने थाने తానే స్టే కరేగా. 10 minutes అయితే ఉన్నాను. ఒకసారి మనకు దగ్గరికి వెళ్ళేసి ఎట్టా మనమేమి ఏ వెహికల్స్ అడ్డం కాదు. సో దగ్గరికి వెళ్ళి ఒకసారి మీకైతే చూపిస్తా. ఓ ఎట్లో నెమ్మదిగా అయింది. ఆ లారీ అన్న కూడా ఆపేసినట్టున్నాడు. దాదాపు 90 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ హెచ్జీజీ హోటల్ అయితే కనిపించింది. సో ఆల్మోస్ట్ టైం వచ్చి కూడా 2:30 అవుతుంది. సో మనకు ఆకలేస్తుంటే ఇక్కడ ఆపేసి హోటల్లోకి అయితే వచ్చాను. గార్లిక్ కుల్చా అండ్ పన్నీర్ కాజు అయితే ఆర్డర్ చెప్పాను. అది వచ్చేసింది. ఆల్రెడీ తింటా ఉన్నా. ఓకే, ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ మనం బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడే ఆ హోటల్లో తినేసి నేషనల్ హైవే 48 మీదకైతే వచ్చేసాం. యాక్చువల్గా పెట్రోల్ కూడా అయిపోయింది. ఇక్కడ దగ్గర లేకుండా పెట్రోల్ బంక్ ఉంటే పట్టించుకోవాలి. ఎస్, మనకు ఆపోజిట్లోనే ఇండియన్ ఆయిల్ అయితే ఉంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో మనం ట్యాంక్ ఫుల్ చేయించుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఇంక మనం ఇక్కడ పెట్రోల్ పట్టించుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ పెట్రోల్ వచ్చేసి 88.08. సో 88 రూపీస్ వేసుకోండి. ఇక్కడ పెట్రోల్ మాత్రం 88 రూపీస్ ఉంది. ఇప్పుడే అక్కడ పెట్రోల్ పట్టించుకొని మళ్ళీ నేషనల్ హైవే 48 మీదకైతే వచ్చేసాం కదా. 6 లైన్ హైవే ఎక్సలెంట్గా ఉంది. మనం ఎట్లేదన్నా 1 అవర్కి 50-55 కిలోమీటర్స్ అయితే కొట్టేయచ్చు. ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి ఇంక మనం రోడ్ల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నా. ఈ అడ్వెంచర్ రోడ్లు అయితే రావేమో అనుకుంటున్నాను. ఇప్పుడేమో టైం వచ్చేసి 3:30 అవుతుంది. 4:30, 5:30, 6:30, 7:30, 8:30, 9:30 కూడా అవ్వచ్చు. 9:30, 10 కూడా అవ్వచ్చు ముంబై పోయేసరికి. చూద్దాం ఎంత అవుతుందో. ఇప్పుడే గుజరాత్ బార్డర్ అయితే దాటాను. దాటి ఇప్పుడే మహారాష్ట్ర బార్డర్లోకి ఎంటర్ అయ్యాను. ఇంకా మొత్తం అడవిలో పోవాలి. ఇంకా ఇక్కడ నుంచి ముంబై 150 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మనం ముంబై కానీ తానే కానీ ఏదో దాంట్లోకి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ ఏంటంటే మనం గుజరాత్ బార్డర్ దాటి 20 కిలోమీటర్స్ అయితే వచ్చాను. ఇక్కడ నాన్ స్టాప్గా వెహికల్స్ వెళ్తానే ఉన్నాయి. లారీలు నా సౌండ్ కంటే ఆ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది. ఇప్పుడు దాకా టైమ్ లాప్స్ పెట్టాను, చూసారు కదా. మీకు కూడా పక్కా నచ్చింది అనుకుంటా. యాక్చువల్గా ఇది కూడా టైమ్ లాప్స్ పెట్టేవాడిని, బట్ కానీ నాకు పెట్టాలనిపించలేదు. అబ్బా, ముందు పక్క మౌంటైన్స్ చూడండి, ఎక్సలెంట్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయో లేదో నాకైతే తెలియదు. కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. అండ్ ఈ మౌంటైన్ అక్కడ చూడండి స్ట్రైట్గా ఉంది. ఏదో పైన ఒక కొండ, ఏదో పైన ఒక గుడి కట్టినట్టయితే స్ట్రైట్గా ఉంది సీదా పైకి. ఏమన్నా ఉన్నాయా మౌంటైన్స్ అయితే ఇక్కడ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇందాక నేను కెమెరా ఆఫ్ చేస్తున్నాను కానీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే పోయింది. ఆ పక్కన అయితే మాత్రం ఒక కొండ ఉంది. నాన్న పైనట్టే అసలుకి పొడుగ్గా ఉంది. ఇప్పుడు మీరు ఎదురుగ్గా చూస్తున్నారు కదా, దానికంటే ఇంకా సన్నగా హైట్గా ఉంది. ఇక్కడైతే మాత్రం కొండలు అయితే మాత్రం భయంకరంగా ఉన్నాయి. మీకు ఇది పర్టికులర్గా షూట్ చేయాలి అని చెప్పి నేను టైం ల్యాప్స్ నుంచి నార్మల్ వీడియోకి వచ్చి మీకైతే షూట్ చేసి చూపిస్తున్నాను. చలి అయితే మాత్రం లైట్గా స్టార్ట్ అయింది, బట్ కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ చలిని అయితే మనం తట్టుకోగలుగుతాం, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక్కడ ఏంటంటే లారీలే అబ్బా ఎక్కువగా ఉన్నాయి. హైవేలో కూడా ఏంటంటే సిటీలో ఉన్నంత ట్రాఫిక్ అయితే ఉంది. మొత్తం అయితే ప్రాపర్ అడవిలోకి అయితే వచ్చేస్తున్నాం మనము. అయితే రోడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. 6 లైన్ హైవే నేషనల్ 48. నైట్ చూడండి అడవి మధ్యలో అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఎన్ని వెహికల్స్ చూడండి నా ముందు, లారీలు, కార్లు. అసలు ఇదే ట్రాఫిక్ జామ్ భయంకరంగా ఉంది. ఒక్కొక్కరు కారు వాళ్ళు నా పక్కకు వచ్చి మరీ యూటర్న్ కొడుతున్నారు. ఒక్కొక్కరు కారు వాళ్ళు అయితే నా పక్కకు వచ్చి మరీ కటింగ్లు ఇస్తూ ఉన్నారు. చూసారా ఎన్ని ఉన్నాయో లారీలు, ఎన్ని కార్లు. ఇంకా చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలానే 50 మెయింటైన్ చేసుకుంటూ పోవాలా. ఇప్పటికే లేట్ అయింది. ఇందాక శ్రీకాంత్ ఆపి దాదాపు ఒక 30 minutes మాట్లాడాను వాడితో. ఆడు బాగా లేట్ అయిపోయింది. సో మనం 50 మెయింటైన్ చేసుకుంటూ అలానే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. నేను ఎంటైర్ మొత్తం నా రైడ్లో ఇంత బిల్డింగ్లు అయితే చూడలేదయ్యా. చూశాను కానీ ఒకటేరా, ఎందుకంటే మనం ముంబైలోకి వచ్చేసాం. అన్ని ఇట్లాంటి బిల్డింగ్లే కనిపిస్తాయి. చిన్న చిన్న స్థలాల్లో కూడా దాదాపు 100 floors 150 floors కూడా కట్టేసి ఉంటారు. చూడండి ఆపోజిట్లో. ఓరే దేవుడ్డా, నిజంగా చెప్తున్నా, ఒక్కొక్కడు కార్లు కానీ బైకులు కానీ దోలుతున్నారు. వాళ్ళకి ఇష్టారాజ్యం వచ్చినట్టు దోలుతున్నాడు. అబ్బా నా ముందుకు వచ్చి, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఉన్నాను కదా, యాక్చువల్గా ఇక్కడ కిందకి వెళ్ళాల్సినోడు వెనక నుంచి అట్ట వెళ్ళాలి. ఏడకొచ్చి అట్టు చెప్తాడు. ఇప్పుడు వెనకున్న వాళ్ళ పరిస్థితి ఏంది?
ట్రాఫిక్లో నుంచి మనం హోటల్కి అయితే వచ్చేసాము. హోటల్ పేరు వచ్చేసి బీకేసీ గ్రాండ్ హోటల్. ఇది యాక్చువల్లీ ఇది ఎక్కడ ఉందో నాకైతే తెలియదు. ఓయోలో బుక్ చేసుకున్నాను. 1000 రూపీస్. అంత పెద్దదేం కాదు రూమ్ అయితే. సో చాలా చిన్నది. ఓకే పర్లే, బట్ కానీ అమౌంట్ అనేది ఒక 1000 రూపీస్ అంటే కొంచెం ఎక్స్ట్రానే. సో ఇంకా నాకేంటంటే ఫుల్ అలసిపోయాను. సో ఇంకైతే రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా రేపు ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్గా బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాం. 1000 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ వీడియో అయితే వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వంశీరెడ్డి వ్లాగ్స్.